ఇస్తానండి, ఒక తాడుని ఇస్తాను. వీళ్ళందరూ అమ్మాయి సైడ్ వాళ్ళు, వీళ్ళందరూ అబ్బాయి సైడ్ వాళ్ళు. నేను ఇప్పుడు ఆ తాడు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ దాన్ని అలా లాగుతారు. సో ఎవరైతే ఫస్ట్ అంటే వదిలేసుకుంటారో వాళ్ళు ఈ గేమ్ లో ఓడిపోయినట్టు, రిమైనింగ్ వాళ్ళు స్ట్రాంగ్ అన్నట్టు. సో అమ్మాయి సైడ్ అబ్బాయి సైడ్ అనమాట. సో వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. సో రెడీనా? ఓకే, సో 3 రౌండ్స్ గా గేమ్ ఆడాలండి. ఒక రౌండ్ వీళ్ళు గెలిచారు, బ్రైడ్. సో 3 రౌండ్స్, ఫస్ట్ రౌండ్ లో బ్రైడ్ వాళ్ళు గెలిచారు. అవును, వాళ్ళే సార్ ఫస్ట్ మిమ్మల్ని లాగింది అయితే వాళ్ళే. ఓకే, ఫస్ట్ రౌండ్ అంటే బ్రైడ్ అండి. నెక్స్ట్ 2 రౌండ్స్ ఏంటంటే స్టేజ్ మొత్తం కంప్లీట్ గా దింపేయాలి, వాళ్ళు విన్ అయినట్టు. నెక్స్ట్ ఓకే సార్, సో 3 రౌండ్స్ కండక్ట్ చేసారు. 3 రౌండ్స్ అయితే ఇటు 2 ఇటు 1 ఉందన్నమాట. సో ఇప్పుడు ఈ గేమ్ లో గెలిచింది బ్రైట్ సైడ్ అంటే పెళ్లి కూతురు వాళ్ళు కాబట్టి, పెళ్లి కూతురు వాళ్ళ సైడ్ నుంచి ఒక టాస్క్ ఇస్తారు పెళ్లి కొడుకు వాళ్ళకి, అది వాళ్ళు చేయాలి. యాజ్ యువర్ విష్, మీరు ఏదన్నా చెప్పొచ్చు. 5 స్టార్ సాల్మాన్ రావు తెలుసా? అయితే చూపిస్తాం మీకు ఒకసారి వీడియో. ఓకే, మేము యాక్టింగ్ లో చాలా పూర్ ఉన్నాం. గోడ మీద పిడకలు చెప్పు 3 మోషన్స్ లో చేయాలి. నేను స్పీడ్ అంటే స్పీడ్ గా పిడకలు కొట్టాలి, నార్మల్ స్లో మోషన్. ఓకే, స్టార్ట్ మ్యూజిక్. Fast, 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 fast.
పేరెంట్స్ మీరే కదా? ఓకే, సో నేను చెప్పేది చాలా సింపుల్, ఒక చిన్న యాక్టివిటీ అన్నమాట, చాలా సింపుల్ యాక్టివిటీ. పెళ్లి కొడుకు వాళ్ళ సైడ్ అంతా ఇటేనా? అందరు ఇటు సైడ్ ఉన్నారా? అందరు మిక్సింగ్ అన్నారా? ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఒక చిన్న ఫ్లవర్ ఇస్తాను మీకు. ఆ ఫ్లవర్ని మీరు మేడంకి ఇవ్వాలి, ఓకేనా? ఆ ఫ్లవర్ ఇచ్చేటప్పుడు అలా సైలెంట్కి సేమ్ బాగోదు కదా, సో మనసులో ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఎక్స్ప్రెస్ చేసండి. ఓకే, రెడీ? సో రెడీనా? మీరందరూ రెడీనా? మరి ఒకసారి వేసుకోండి. ఎస్. హలో, ఇదిగో పువ్వు నువ్వంటే నాకు లవ్. సో నమస్కారానికి ప్రతి నమస్కారం మన తెలుగు సంస్కారం కాబట్టి ఇక్కడ ప్రపోజ్ చేసి ఇప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయాలి కదా. వినిపించలేదు, నిజంగా లేదు. ఒక్కసారి చెప్పాను, దానికి కొంచెం గట్టిగా మైక్ లో చెప్పండి. సార్ మీకు కాదు, మాకు వినిపించాలి, మా అందరికి వినిపించాలి. ఇదిగో పువ్వు. ఆ స్మైల్ చాలండి, అన్నిటికీ ఆన్సర్ అలా వచ్చేస్తుంది. నైస్, ఇలానే ఉండండి. ఇటు ఇవ్వండి. నెక్స్ట్ ఇటు. అబ్బా భయంకరంగా ఉంటుంది ప్రపోజల్, మామూలుగా ఉండదు చూడండి, ఇచ్చి పడేస్తారు ఈయన. సార్ అదే చూసారా, మామూలుగా ఉంటుంది. ఇప్పుడు అందరు రెడీ అమ్మా. ఇక్కడ చిన్నపిల్లలు ఎవరు ఉన్నారా? అప్డేట్ అవ్వండి, ఎలా ప్రపోజ్ చేయాలని చూసి నేర్చుకోండి ఎవరినో ఉంటే, సరేనా? అంటే ఈయన ట్రెండ్ సెట్ చేస్తే ట్రెండ్ ఫాలో అవర్ అనమాట. ఓకే, రెడీనా? అమ్మో, సరే ఫ్లవర్ ఇటు తీసుకోండి. సార్ ట్రెండ్ అన్నాను కదా అని చెప్పని ఇటు ఇవ్వద్దు, ఫ్లవర్ అటు ఇవ్వండి, ఓకేనా? హాయ్ ఎవరిబడి, ప్రియా పుష్పము. నిజంగా సూపర్ అండి. ఈయన అలా నిజంగా అలా వెనక్కి వెళ్ళిపోయారు. సార్ ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్ పెళ్ళయి? 28. మేడం కరెక్టేనా? 35ఆ? అయితే అయిపోయిందమ్మా, ఇంటికి వెళ్తే ఇంకా 28, 30 గుర్తు తెచ్చుకో. ఫస్ట్ గుర్తు తెచ్చుకోదాకా ఉంటుంది సార్ మీకు ఇంటికి వెళ్తే. మేడం పర్లేదు, వదలండి ఒక్క రోజుకే, ఏమనొద్దు ఇంటికి వెళ్ళాక. ఓకే, నిజంగా చాలా ట్రెండింగ్గా చాలా చక్కగా పాట పాడారు సార్. ఇప్పుడు మేడం గారు కూడా పాట పాడతారు తెలుసా? మాటలా అంతే. ఓకే, సో సార్ ప్రపోజల్ ఇప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలి, ఓకేనా? సో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న కూడా వేసుకోండి ఒకసారి అందరు. కమాన్, నిజంగా సార్ చాలా బాగా చెప్పారు మీరు. ఓకే, ప్రపోజల్ నేను యాక్సెప్ట్ చేస్తున్నానండి. కాదండి మేడం, యూట్యూబ్ లో కామెంట్స్ కి రిప్లై అలా ఇస్తారు, అలా ఇచ్చారండి ఇక్కడ కూడా. మేడం అలవాటు అయిపోయినట్టుంది మేడం, యూట్యూబ్ లో కామెంట్స్ కి రిప్లై ఇచ్చి అదే ఫ్లో మెయింటైన్ చేస్తున్నారు మేడం. సార్ మీరు యాక్సెప్టెడా? చూసారు మళ్ళీ నాకే ఇస్తున్నారు నడిచేరి. అది పెద్ద మనసు సార్, అందరూ ఇష్టపడతారు. అసలు పెద్ద మనసు సార్. సార్ తీసేస్తా. ఓకే, థ్యాంక్ యూ. వాళ్ళు చెప్పారు. ఏం పేరు సార్? మేడం పేరు వినీలా. ఎంత మంచిగా చెప్పారు, ఐ లవ్ యూ వినీలా. నైస్. ఇప్పుడు మీరు కూడా అంతే స్వీట్ గా యాక్సెప్ట్ చేయాలి. అయ్యా సేమ్ టు యు. కాదండి మేడం, ప్రేమ అంటే అయ్యా అంటారా? అదే కోపం అయితే? కోపం అంటే ఏమంటారు? ఏదైనా అదే అంటారా? ఓకే, నైస్. ఆ ఫ్లవర్ ఇవ్వండి. నెక్స్ట్ ఇటు. ఇది మీద అయిపోయిందండి, వెనక్కి వెళ్ళండి. ఆల్రెడీ రెడీ ఉన్నారు సార్. మ్యాచింగ్ అయిపోతుందేమో. ఇది వైట్ అండ్ వైట్ అయిపోతుంది. మా ఇంటి కూడా పెద్ద మనసు అమ్మ, 2 ఫ్లవర్స్ ప్రపోజ్ చేస్తున్నారు. లేదు వెళ్ళకూడదు, ఉండాలి మేడం. సార్ రెడీనా? హాయ్ ఎవరిబడి డార్లింగ్, 30 years నుంచి చెప్తా అనుకున్నాను, స్టేజ్ కదా, నాకు ఎప్పుడు ఈ ఛాన్స్ రాలేదు. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ డార్లింగ్. ఇప్పుడు మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఈ మై ఆరిపోయిందా? లవ్ యాక్సెప్టెడ్, థ్యాంక్ యూ. కాదని వెళ్ళ ఇంట్లో గొడవ పడితే ఓకే యాక్సెప్టెడ్ అన్నట్టుందండి. ఇది ప్రపోజల్ యాక్సెప్ట్ లా లేదండి. మీ ఇద్దరు గొడవ పడితే ఓకే పోన్లే యాక్సెప్టెడ్ అని ఉంది. అలా కాదు, నిజంగా మీరు ప్రపోజ్ చేసి మంచిగా మీరు కూడా లవ్ యూ టు లేదా పాట ఆట ఏదో ఒకటి అవ్వాలి. కమాన్. లవ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ సైడ్ ఇప్పుడు
ఆ మొత్తం మన మేనేజర్ అటు ఇటు రెడీనా? రెడీనా సార్? అమ్మో ఏం రెడీగానే ఉన్నారు. మైక్ అడతారు సార్. మైక్ కావాలా ఫ్లవర్ కావాలా? ఓకే రెడీ అంటే మీకు మ్యాచింగ్ కదా అందుకని ఇచ్చాం ఈ ఫ్లవర్ అనమాట. ఓకే రెడీనా సార్? గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. तू मिले और जीने को क्या चाहिए. I love you. అల్టిమేట్ పర్ఫార్మెన్స్ అండి, మామూలుగా లేదు పర్ఫార్మెన్స్. క్లాప్స్ అండి అందరూ. వా పాడి మీరు కూడా. ఆయన హిందీలో పాడి ఇప్పుడు మీరు తెలుగులో పాడాలి. ఓకేనా? పాడాలా వద్దా? పాడాలా వద్దా? అమ్మా అక్కడ డోర్లోనే వేసేయండి, బయటికి ఎవరు పోవడానికి లేదు. డోర్లు వేసేయండి. చెప్పా హ్యాపీగా పాడొచ్చు. హలో ప్రియా ప్రియతమా రాగాలు సూపర్ నైస్ థ్యాంక్ యూ. ఒకసారి వీళ్ళ కపుల్కి క్లాప్స్ అండి. నిజంగా ఇద్దరు చాలా చక్కగా పాట పాడుతూ బాగా ప్రపోజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ ట్రెండింగ్ అనమాట, ట్రెండింగ్ చాలా యూనిక్గా ఉన్నారండి మీ కపుల్. ఇదిగో పువ్వు నువ్వు అంటే లవ్. అది ఈజీ కదా అందరికి. ఓకే శిల్ప గారు ఇప్పుడు మీరు కూడా ఇంతే తెలుగులో చెప్పాలి. మీరు కూడా అలాగే తెలుగులోనే చెప్పాలి. ఓకే శ్రీను, ఇదిగో పువ్వు, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. కల్లావి కళావతి కల్లోలమైందే నామతి. పాడాలండి ఖచ్చితంగా పాడాల్సిందే అంటారా? సో ఏం పర్లేదు, ఏదో ఒక పాట అలా పాడండి. వాళ్ళు కూడా సైడ్ నుంచి అందరూ పాడతారు. ఓకే సో మీరు ఇంత హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉండాలి మనస్ఫూర్తిగా మా తరఫు నుంచి కోరుకున్నాను. హర్ష గారి తరఫు నుంచి కూడా ఒకసారి గట్టిగా చెప్పండి. మీరు కొట్టే క్లాప్స్ ఉంటే వాళ్ళిద్దరికి బ్లెస్సింగ్స్ అనమాట. ఎస్ థ్యాంక్. ఇంకా ఎక్కువ అస్సలు ఇబ్బంది పెట్టే. సో మీరు ఇలాగే ఉండండి.